అందాల కాశ్మీరంలోని భైరవగాం అదేనండి పెహల్గాం దగ్గర తీసుకున్న ఫోటో అండి ఇది. శివుడు అమర్నాథ్ గుహలకి వెళ్లే ముందు నందీశ్వరుని వదిలేసిన చోటటండి ఈ భైరవగాం. ఆ భైరవగాంని తర్వాత పెహల్గాం అంటున్నారనమాట. అలాగా దాంతోపాటు శంకరాచార్య దేవాలయం, గుల్మార్గ్, అలాగే అక్కడ గుర్రాల వారితో మాటామంతి అవన్నీ ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈ మధ్య తరచు పేపర్లలో మనం హెడ్లైన్స్ కింద కాశ్మీర్ పెహల్గాం దుర్ఘటన గురించి, ఆ తర్వాత పరిణామాల గురించి వార్తల్లో చూస్తున్నామండి. మనం అందరం కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నాం. ఈవేళ ఉదయం అయితే పేపర్లో మెయిన్ హెడ్డింగ్ యుద్ధ సన్నద్ధత పెంచుదాం, అంటే యుద్ధానికి రెడీ అవుదాం అన్నట్టుగా మన భారతదేశం తరఫున వచ్చిన వార్త అనమాట. ఇవన్నీ చూస్తుంటే మేము కాశ్మీర్ అండి 2009వ సంవత్సరంలో వెళ్ళామండి కాశ్మీర్కి. అప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా బాగుంది. ఇప్పుడు ఆ ప్రశాంతతకి, ఆహ్లాదకరానికి ఏ లోటు లేదు. కాకపోతే ఏంటంటే రకరకాల ఉగ్రవాద చర్యలు ఇవన్నీ చూస్తున్నాము. అప్పుడు కూడా ఉన్నాయండి. అప్పుడు మేము వెళ్ళేది ఇంచుమించు 15 ఏళ్ల క్రితం మాట. అప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మేము ఆ పెహల్గాం ఇప్పుడు ఎక్కడ తుపాకీ దాడి జరిగిందో, బుల్లెట్ల వర్షం కురిసిందో అదే చోట మేము కూడా వెళ్ళాం. అంటే అంత హిల్ స్టేషన్ కాదు కానీ పెహల్గాం వెళ్ళామండి. పెహల్గాం అంటే మనకి అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు అక్కడ బేస్ క్యాంపస్ కింద పెట్టండి, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. అసలు పెహల్గాంకి పేరు భైరవగావ్ అటండి. భైరవగావ్ అంటే అమర్నాథ్ యాత్ర కోసం శివుడు, పార్వతీదేవి ఆ గుహలోకి వెళ్లే ముందు ఒక్కొక్కటి వదులుతూ వెళ్ళారటండి. వాళ్ళిద్దరూ మాత్రమే ఆ గుహకి వెళ్ళేలాగా. అలాగా ముందు నందిని వదిలేసిన ప్లేసు ఈ పెహల్గాం, అంటే భైరవగాం అని. అక్కడ చిన్న గుడి, శివాలయం, నందీశ్వరుడు కూడా ఉన్నాడు. అక్కడే నందీశ్వరుని వదిలేశారట. ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. అక్కడి విశేషాలు, మేము చూసిన ఆనాటి ఫొటోస్ ఇవన్నీ మీకు చూపిస్తానండి. ఈరోజు ఈనాడు పేపర్లో మొదటి పేజీలో వచ్చిన వార్త అండి ఇది. మేము సుమారు 15 ఏళ్ల క్రితం కాశ్మీర్ యాత్రకు వెళ్ళి రాసినది దసరా స్పెషల్ ఎడిషన్లో వచ్చిందండి. కమనీయ కావ్యం అందాల కాశ్మీరం. ఈ ఆర్టికల్ పేరు మీద ఇదిగోండి ఈ వార్త మొత్తం. అప్పటి మా యాత్ర విశేషాలన్నీ కూడా ఈ వ్యాసంలో వచ్చినాయండి. శేషకుమారి హరినాథ్ అంటే మా వారి పేరు నాది కలిపి వేసామన్నమాట. అక్కడ విశేషాల కింద ఎలుగుబంట్లు తినే పళ్ళు అంటే నేను ఈ మ్యాటర్లో రాశానండి. అవి వారు ప్రత్యేకంగా వేశారనమాట. అలాగే ఈ శంకరాచార్య దేవాలయం గురించి కూడా ప్రత్యేకంగా నేను రాశాను. యాక్చువల్గా ఇది మేము పహల్గాంలో తీసుకున్న ఫోటో అండి. అది వాళ్ళు ఎడిట్ చేసి ఈ శివాలయం దగ్గర, శంకరాచార్య ఆలయం దగ్గర ఉన్నట్టుగా పెట్టారనమాట. అందాల కాశ్మీర్ ఎంత బాగుందండి. ఈ ఆర్టికల్ కూడా నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అలాగే అప్పటి ఫోటోలు కూడా కొన్ని మీకు చూపిస్తాను. ఇదేనండి పెహల్గాం దగ్గర మేము తీసుకున్న ఫోటో. ఇక్కడే 2-3 స్టిల్స్ తీసుకుని ఈనాడు వారికి పంపించామన్నమాట. షాలిమార్ గార్డెన్, అందాల కాశ్మీరం, దూరం నుంచి డాల్ లేక్, ప్రయాణంలో కనిపిస్తున్న అందమైన సీనరీస్, గుల్మార్గ్. ఇది కూడా మేము పెహల్గాంలో తీసుకున్నదండి. చాలా బాగుంటుంది పెహల్గాం. బోట్ హౌసెస్, వీటన్నిటి గురించి నేను ఈ బుక్లో రాశానండి. కాశ్మీర్ పిల్లలతో మా అమ్మాయి నిశాంత్ గార్డెన్లో ఫోటో అండి ఇది. కాశ్మీర్లో మేము స్టే చేసిన హోటల్ ఇదంతా చీనార్ ఆకుల డిజైన్ అండి. కార్గిల్ యుద్ధం జరిగిన ప్రదేశానికి వెళ్ళే ఏరియా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసాము ఈ ఫోటో. కుంకుమ పూల తోటలు, ఆ లోయలు అవి ఎలా ఉన్నాయో చూడండి. కాశ్మీర్ వారి వేషధారణలో నేను మా వారు. గుల్మార్గ్
అందమైన లొకేషన్స్ దగ్గర మేము తీసుకున్న ఫొటోస్ అండి ఇవి. కాశ్మీర్ అంటేనే అందంగా ఉంటుంది, కాకపోతే మనకి ఎండ వాతావరణం అన్నీ చూసుకుని తీసుకున్న ఫొటోస్ అనమాట. చక్కగా పరవళ్ళు తొక్కుతూ రకరకాల లోయలండి, జలపాతాలు ఒకటి కాదు. ఇంత గుల్మార్గ్ గుర్రాల మీద మా ప్రయాణం అనమాట. అదంతా చుట్టి రావడం కోసం. యాపిల్ తోటలు, యాపిల్స్ భలే ఉన్నాయి చూడండి. మేము ఇలా ఈ మినీ బస్సులో ట్రావెల్ చేసామన్నమాట. ఈ సండే స్పెషల్ బుక్లోనండి 15 ఏళ్ల క్రితం నేను కాశ్మీర్ గురించి రాసిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దామండి. కమనీయ కావ్యం అందాల కాశ్మీరం. హిమాలయాల ఒడిలో పచ్చని కొండలు మైదానాలతోనూ, జీలం తావి చీనాబ్ నదుల పరవళ్లతోనూ, యాపిల్ దేవదారు పైన్ చినార్ తోటలతోనూ, ఆ మధ్యలో బొమ్మరిల్లు లాంటి ఇళ్లతోనూ అలరారే కాశ్మీర్ దేవుడు ఎంతో ఇష్టంతో గీసిన అద్భుత చిత్రంలా అనిపించింది అంటున్నారు కాశ్మీర్లో పర్యటించిన శేషకుమారి హరినాథ్. ఈసారి ఎల్టీసీ మీద మనం జమ్మూ కాశ్మీర్ వెళ్దాం అని మా వారు అనగానే అమ్మో అని భయపడ్డాను. కానీ సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన భరోసాతో వైజాగ్ నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్స్ వారి బస్సులో కాట్రాకు చేరుకున్నాం. సెక్యూరిటీ వాళ్ళ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకుని వైష్ణోమాత ఆలయానికి బయలుదేరాం. అక్కడికి లెదర్ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదు. దసరా నవరాత్రులు తొలి రోజు కావడంతో చాలా రద్దీగా ఉంది. ఏటవాలు కొండలపై గుర్రాల మీద ప్రయాణం మొదట్లో చాలా భయంగా అనిపించింది. కానీ జై మాతాది అంటూ డోలేల్లోనూ కర్రలు పట్టుకుని కాలినడకన ఉత్సాహంగా అడుగులేస్తున్న భక్తుల్ని చూడగానే భయం పోయింది. దారి పొడవునా డ్రై ఫ్రూట్స్ దుకాణాలే. మొత్తంగా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. అడుగడుగునా సెక్యూరిటీ వారి చెకింగ్స్తో కొండకు చేరుకున్న మాకు ఆ జనాన్ని చూసి దర్శనం చేసుకోగలమా అనిపించింది. కానీ అంతా సవ్యంగా జరిగిపోయింది. భైరవనాథ్ని దర్శించుకుంటే గాని యాత్ర పూర్తి కాదన్నారు. దాంతో అక్కడి నుంచి మళ్ళీ గుర్రాల మీదే బయలుదేరాం. అయితే అవి కొండమెట్ల మీద పరుగులు తీస్తుంటే గుండె జారినంత పని అయ్యింది. పక్కనే నోరంతా తెరుచుకుని ఆవులిస్తున్నట్టుగా పెద్ద పెద్ద లోయలు. ఏమాత్రం జారిపడినా అంతే. ఎలాగైతేనేం కొండ మీదకి చేరుకుని దర్శనం చేసుకుని కిందకి నడిచి వచ్చాం చిమ్మ చీకట్లో. మర్నాడు వేకువనే కాట్రా నుంచి కాశ్మీర్కి బయలుదేరాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపించింది ప్యాట్నీటాప్. అక్కడున్న లోయలో మందగమనంతో ముందుకు సాగుతున్న తావీ నది. మరి కాస్త ముందుకు వెళితే బదాట్ దగ్గర చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యాం కనిపించాయి. ఆ వెంటే 2.577 కిలోమీటర్స్ గుహలాంటి నెహ్రూ టన్నెల్. ఇది దాటితే కాశ్మీర్ లోయలోకి అడుగుపెట్టినట్టే. చిమ్మ చీకట్లో ఆ 2.5 కిలోమీటర్ల ప్రయాణం ఎంతో బాగుంది. రోడ్ల మీద మామూలు వాహనాల కన్నా ఎక్కువగా మిలిటరీ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. సుదూరంగా ఉన్న కొండల మీద మిలిటరీ స్థావరాలే. కొండలు, కోనలు, ఇరుకు సందులు అంతటా సైనికులు అప్రమత్తంగా కాపలా కాస్తూ కనిపించారు. అక్కడక్కడ మా వాహనాన్ని తనిఖీ చేసేవారు. అలా సాగిన మా ప్రయాణం సాయంత్రం 4:30 గంటలకి పెహల్గాం దగ్గర ఆగింది. ఇదేనండి ఇప్పుడు మనకి ఆ తుపాకీ మోతలతోటి ఈనాడు దేశం అంతా అల్లకల్లోలంగా రకరకాల చర్చలకి కారణం తీసిన పెహల్గాం. అక్కడికి చేరుకున్నామండి సాయంత్రం 4:30 గంటలకి. ఇక్కడున్న శివాలయం నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. ఇది శివుడు అమర్నాథ్ గుహకి వెళ్ళేటప్పుడు నందిని వదిలి వెళ్ళిన స్థలమట. మొదట్లో భైరవ్గావ్ అనేవారట. అది కాస్త పెహల్గాంగా మారింది. అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. పచ్చని కొండలు, వాగులు, జలపాతాలతో ఆ ప్రాంతాన్ని చూడగానే నాయని కృష్ణకుమారి గారు కాశ్మీర్ దర్శనం గుర్తురాక మానదు. అక్కడే ఉన్న ఓ పంజాబీ దాబాలో టీ తాగాం. ఆ దాబా యజమాని అయిన పంజాబీ మహిళను మీకు టెర్రరిస్టుల భయం లేదా అని అడిగితే భద్రతా దళాల కారణంగా ప్రశాంతంగా ఉన్నామంటూ నవ్వుతూ చెప్పింది. ఆ నెక్స్ట్ దాల్ సరస్సులో షాలిమార్ తోటల్లో మళ్లీ బయలుదేరి కుంకుమ పువ్వులకి ప్రసిద్ధి అయిన పంపోర్ మీదుగా రాత్రి 7 గంటలకు శ్రీనగర్ చేరుకున్నాం. దాల్ సరస్సు పక్కనే ప్రయాణం. దీపాల వెలుగులో మెరిసిపోతున్న బోట్ హౌస్లు ఒకవైపు, నిశాంత్ షాలిమార్ పూదోటలు మరోవైపు. ఇంత అందమైన నగరం మీదన ఉగ్రవాదుల నీడ అనిపించింది. మేం జహంగీర్ హోటల్లో బస చేశాం. అద్భుతమైన
చెక్క పనితనంతో కట్టిన ఆ హోటల్లో కర్టెన్లు, దుప్పట్లు అన్నీ కాశ్మీరీల హస్తకళా పనితనానికి నిదర్శనమే. అన్నిటి మీద కాశ్మీరులకు ఎంతో ఇష్టమైన చినార్ ఆకుల డిజైన్లే. ఎత్తైన హిమాలయాల్లో ఉంటున్న వీళ్లకు ఆ చెట్లే ప్రాణవాయు దాతలు. ఎందుకంటే అన్ని చెట్ల కన్నా ఎక్కువగా ఈ చెట్లు ఆక్సిజన్ను అందిస్తాయట. ఒక్క చినార్ ఆకును తుంచినా ఊరుకోరు అక్కడి ప్రజలు. పెద్ద సైజు పుల్ల గోంగూరాకుల్లో ఉంటాయి అవి. రాత్రికి విశ్రమించి మర్నాడు ఉదయమే నిశాంత్ గార్డెన్స్కి వెళ్ళాం. వెనుక హిమాలయాలు, ముందు దాల్ సరస్సు, మధ్యలో ఈ ఉద్యానవనం. పూదోటలు, ఫౌంటైన్లతో మనోహరంగా ఉంది. దగ్గరలోనే జహంగీర్ తన భార్య నూర్జహాన్ కోసం కట్టించిన షాలిమార్ గార్డెన్స్. 7 అంతస్తులుగా నిర్మితమైన ఈ ఉద్యానవనంలో ఈ చివరి నుంచి ఆ చివరకు రాతి ఫౌంటైన్లే. వాటి మధ్యలో చిన్న చిన్న విశ్రాంతి మందిరాలు. తోట చివరి భాగంలో పెద్ద రాజమందిరం. దీన్ని అప్పట్లో వేసవి విడిదిగా వాడేవారట. తరువాత దాల్ సరస్సులో విహారం. 7-8 సంవత్సరాల పాటు నీటిలో నానబెట్టిన పైన్ చెక్కతో ఈ పడవల్ని రూపొందిస్తారట. ఒక్కో పడవ ఖరీదు 3 కోట్ల రూపాయల పైనే. అందుకే అద్దె కూడా ఎక్కువే. హాలు, పడక గది, కిచెన్, గార్డెన్ అన్నీ అందులోనే ఉంటాయి. విదేశీయులు ఎక్కువగా వీటిలోనే బస చేస్తారట. ఈ సరస్సు ఒక నీటి పట్టణాన్ని తలపిస్తూ ఉంది. ఇళ్ళు, మార్కెట్లు, హాస్పిటల్, తామర తోటలు అన్నీ నీళ్ల మీదే. ప్రతి పడవ ఇంటికి ముందు భాగంలో చిన్ని చిన్ని పడవలు కట్టి ఉన్నాయి. సరస్సులోనే చినార్ గేటు, చార్చినార్, నెహ్రూ పార్క్, హోటల్, వాటర్ సర్ఫింగ్ ఇలా అన్నీ ఉన్నాయి. సరస్సు నుంచి చూస్తుంటే దూరంగా కొండ మీద ఒక కోట కనిపిస్తుంది. అది కాశ్మీరాన్ని చిట్ట చివరిగా పరిపాలించిన హరిసింగ్ కోట. ప్రస్తుతం అక్బర్ కోటగా పిలుస్తున్నారు. బోటులో విహరించిన తర్వాత సరస్సుకి 1000 అడుగుల ఎత్తున ఉన్న కొండ మీద కట్టిన శంకరాచార్య గుడికి వెళ్ళాం. అడుగడుగున మిలిటరీ చెకింగ్లే. దీన్ని పాండవులు నిర్మించారని, తరువాత శంకరాచార్య పునరుద్ధరించారని చెబుతారు. గర్భగుడిలో 3 నుంచి 4 అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామంతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూస్తుంటే అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. నలిగిపోతున్న మంచు పూలు. తర్వాతి రోజు సముద్రానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్కు ప్రయాణం. దారంతా యాపిల్ తోటలు, కొండలు, వాగులే. 3 గంటల ప్రయాణం తర్వాత పచ్చని కొండల నడుమ విశాలమైన పచ్చిక మైదానం కనిపించింది. దాని వెనుకే హిమాలయాలు. చలిలో ఈ మైదానం మొత్తం మంచుతో కప్పబడిపోతుందట. ప్రస్తుతం పోలో గ్రౌండ్గా ఉన్నది కాస్త స్కేటింగ్ కేంద్రంగా మారిపోతుందట. మళ్లీ గుర్రాల మీదే షికారు. శివాలయం, మసీదు, ఉగ్రవాదులకు భయపడి మూసేసిన స్టార్ హోటళ్లు, ఇంకా కాటేజీలు కనిపించాయి. నేలంతా చిట్టి చామంతులు లాంటి పూలతో విచ్చుకుంది. పసుపు రంగులో బఠానీ గింజల సైజులో గుత్తులు గుత్తులుగా విరక్కాసిన పండ్ల పొదలు కనిపించాయి. ఎండిన ఈ పండ్లు తిని ఎలుగుబంట్లు చలికాలం అంతా ఆకలి దప్పులు లేకుండా నిద్రకు ఉపక్రమిస్తాయట. ఇవేనండి ఆ పళ్ళు. మా రాధాగోపీలు హైబర్నేషన్ టైంలో నిద్రపోతాయి కదా, అలాగనమాట. మధ్యలో రాధాగోపీల దగ్గరికి వెళ్ళాం కదండి. మళ్ళీ మనం ఈ ఆర్టికల్ చూద్దాం. ఇక ఏనుగుబంటి ఈ న్యూస్ సంగతి చూద్దామండి. ఆ నిద్రకి ఉపక్రమిస్తాయట 6 నెలల పాటు. గుర్రాల వ్యక్తిని మాటల్లోకి దించి టెర్రరిజం ఏ స్థాయిలో ఉంది అని అడిగాను. అప్పుడు అతను చెప్పుకొచ్చారండి. 20 ఏళ్ల క్రితం ఎన్నో సినిమా షూటింగులు, స్వదేశీ విదేశీ పర్యాటకులతో కాశ్మీరం కళకళలాడుతూ ఉండేది. మాకు చేతి నిండా పని ఉండేది. కానీ అదిగో ఆ కొండల వెనుకే పాకిస్తాన్ ఉంది. వాళ్ల కన్ను ఈ పైన్ చెట్ల మీద పడింది. ఎందుకంటే ఇవి చాలా ఖరీదు పలుకుతాయి. అంతే తప్ప మా కోసం కాదు వాళ్ళ పోరాటం. ముఖ్యంగా 5-6 ఏళ్ల క్రితం ఉగ్రవాదం మరీ ఎక్కువగా ఉండేది. అంటే ఇది 2010 నాటి న్యూస్ అండి. అంటే ఇంచుమించు 5-6 ఏళ్ల క్రితం, అంటే ఇంచుమించు 2005 ఆ టైం అన్నమాట. అప్పట్లో మా బ్రతుకులు మరీ దుర్భరం. ఈ గుర్రాలను తాకట్టు పెట్టుకుని యజమాని నెలకు 300 రూపాయల చొప్పున ఇచ్చే డబ్బుతోటే సుమారు 10 మంది సభ్యులున్న కుటుంబం బతకాల్సి వచ్చేది. మధ్యలో ఉగ్రవాదులు అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి భోజనం పెట్టమనేవారు. మాకు లేకపోయినా భయంతో ఏదో తిప్పలు పడి పెట్టేవాళ్ళం. తెల్లారిన తరువాత రక్షక దళాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారని మమ్మల్ని బాధేవారు. ఇద్దరి మధ్య నలిగిపోయేవాళ్ళం. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం 3 వంతుల మిలిటరీని ఇక్కడే ఉంచి ఉగ్రవాదాన్ని అదుపు చేయడంతో, కాస్త పర్యాటకులు రావడంతో రోజుకు 500 రూపాయల దాకా సంపాదించుకుంటున్నాం. అప్పట్లో మాకు తెలిసేది కాదు కానీ టీవీలు, రేడియోల ద్వారా ఏది ప్రశాంతమైన
దేశమో ఇప్పుడు మాకు తెలిసింది. మేము భారత్లోనే ఉంటాం. ఇప్పుడు మా కాశ్మీర్ని చూశారు కదా, ఏ భయం లేదని చెప్పి మళ్ళీ అంతా పర్యటించేలా చేయండి, మా కడుపులు నింపండి అని చెప్పుకొచ్చారు. కానీ నగరంలో పరిస్థితి వేరేగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులు ఉపయోగించుకుంటూ పాకిస్తాన్కు జై అంటున్నారు. మిలిటరీ స్థావరంగా మారిపోయిన సరస్వతీదేవి గుడికి ట్యాక్సీలో వెళ్తుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ భారత్ గురించి చులకనగా మాట్లాడడం బాధ కలిగించింది. ముళ్ళ మాదిరి ఉగ్రవాదం చుట్టుముట్టిన గులాబీలా అనిపించింది అందాల కాశ్మీరం. మంచు కొండల్లో ముగ్ధ సోయగంతో మెరిసే ఈ భూతల స్వర్గానికి త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి పంజాబ్ బయలుదేరాం. ఘోరకలికి గుర్తుగా ముందుగా అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్కు వెళ్ళాం. సుమారు 2000 మందిని పట్టున పెట్టుకున్న జనరల్ డయ్యర్ ఉదంతం గుర్తుకొచ్చి మనసంతా ఏదోగా అయిపోయింది. ఆనాటి ఘోరకలిని గుర్తు చేస్తూ అప్పటి తోటాల గుర్తులు ఇప్పటికీ గోడల మీద అలాగే ఉన్నాయి. తరువాత స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నాం. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘా సరిహద్దుకు వెళ్ళాం. ప్రజలు బారులు తీరి ఉన్నారు. 2 దేశాల గేట్లు తెరిచాక సైనిక వందనం అనంతరం జెండాల అవరోహణం చేస్తారు. చివరగా హర్యానాలోని కురుక్షేత్ర దర్శనంతో మా యాత్ర ముగిసింది. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ఆ స్థలం, రావి చెట్టు ఇప్పటికీ అలానే ఉన్నాయి. లోక సమస్తాన సుఖినో భవంతు అని మనకి గీతను బోధిస్తున్నట్లుగా. ఇదండి నేను అందాల కాశ్మీరం గురించి రాసిన ఆర్టికల్. వాఘా బార్డర్ దగ్గర మన జాతీయ పతాకానికి జరిగే గౌరవ మర్యాదలు చూస్తున్న ప్రేక్షకులండి, వారితో పాటు నేను. వాఘా సరిహద్దులో జాతీయ పతాకం పట్టుకుని నడవడం నాకు ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమేనండి. మేము మా కాశ్మీర్ యాత్ర అయిపోయాకండి ట్రాన్స్ఫర్ మీద తమిళనాడు వెళ్ళిపోయామండి. అక్కడ ఉండగా నేను రాసిన ఆర్టికల్ ఈనాడు బుక్లో వస్తే మా చుట్టాలు మా కోసం కొన్ని బుక్స్ ఉంచారనమాట. ఈనాడు వారు కూడా నేను రాసిన మ్యాటర్ యథాతథంగా ప్రింట్ చేయడం మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించిందండి. చూశారు కదండి అప్పటి ఫొటోస్ అవి. ఆ వాఘా బార్డర్ దగ్గర జాతీయ పతాకంతో మేము వెళ్ళడం ఇవన్నీ. త్వరలోనే మన భారతదేశంలో శాంతి నెలకొనాలని, మనందరం కూడా చక్కగా మరింత ఉత్సాహంగా కాశ్మీర్ పర్యటనకి వెళ్ళాలని కోరుకుందామండి. కాశ్మీర్ ప్రజలు కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, వారు కూడా అటు ఉన్నత చదువులు చదువుకోవడానికి కానీ, చిన్నారులు పాఠశాలకు వెళ్ళడానికి ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా, ఆ చిన్నారులు రేపటి తరం భావి భారత పౌరులు, వారు కూడా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలని, వారు కూడా చక్కటి బాల్యాన్ని గడపాలని మనం కూడా కోరుకుందామండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత హాయిగా ఆనందంగా తిరుగుతున్నామో అక్కడ ప్రజలు కూడా అంత హాయిగా ఆనందంగా తిరిగే రోజులు రావాలని కోరుకుందామండి. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం పర్యటించిన కాశ్మీర్ యాత్ర విశేషాలు ఈనాడు ఇలా మీతో పంచుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే ఈ యుద్ధాలు ఇటువంటివి ఏమీ లేకుండా మనందరం కూడా హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుందామండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.